వేదవ్యాస అకాడమీకి అందరికీ స్వాగతం. ఆలోచించండి, ప్రపంచమంతా ఏడాదికి ఒక్కసారే మహిళా దినోత్సవం జరుపుకుంటోంది కదా. కాని మన సనాతన ధర్మంలో స్త్రీకి దక్కే గౌరవం అనేది ప్రతిరోజూ ఒక పండగలాంటిది. మరి అసలు మన సంస్కృతిలో స్త్రీకి ఉన్న ఆ ఉన్నతమైన స్థానమేంటి? దాని గురించిప్పుడు తెలుసుకుందాం. మన వేదాలు పురాణాలు స్త్రీల గురించి ఏం చెప్తున్నాయి అనేదానికంటే ముందు చాలామందికి ఒక పెద్ద ప్రశ్నుంటుంది. అదే మనుస్మృతి. అవును, ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ మనుస్మృతి నిజంగానే స్త్రీలను తక్కువ చేసిందా? దానిమీద జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజం? రండి, ఈరోజు ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా అందరూ ఎక్కువగా విమర్శించే ఆ మనుస్మృతితోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. దానిమీద ఉన్న అపోహలేంటి, అసలు అందులో ఉన్న వాస్తవాలేంటి, కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, చాలామంది, ముఖ్యంగా మన ధర్మాన్ని విమర్శించేవాళ్లు ఈ ఒక్క శ్లోకాన్ని పట్టుకుని వేలాడుతుంటారు. నస్త్రీ స్వాతంత్ర్యమర్హసి అంటే స్త్రీకి స్వాతంత్ర్యం ఇవ్వకూడదు, ఆమెకు స్వాతంత్రం తగదు అని బలంగా వాదిస్తారు. దీన్నే ఒక ఆయుధంగా వాడుకుని మన సంస్కృతి స్త్రీకి స్వేచ్ఛనివ్వలేదని ఒక నెగటివ్ ప్రచారం గట్టిగా చేస్తుంటారు. కాని ఇక్కడే ఉంది అసలు విషయం. విమర్శకులు పదే పదే చెప్పే ఈ శ్లోకం ఉన్నా అదే మనుస్మృతిలో ఇంకో అద్భుతమైన శ్లోకం కూడా ఉంది. అదేంటో తెలుసా? యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అంటే ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో, గౌరవిస్తారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారని అర్థం. మరి ఒకే గ్రంథంలో ఒకే విషయం గురించి ఇలా పూర్తి విరుద్ధంగా ఎలా ఉంటుంది? ఇక్కడేదో లోపం ఉంది గదా. ఆ వైరుధ్యానికి కారణమేంటంటే ఆ స్వాతంత్ర్యం అనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. ఇక్కడ స్వాతంత్ర్యం వద్దు అనడానికి అర్థం ఆమెను బంధించాలి, అణచివేయాలి అని కానేకాదు. దాని అసలు ఉద్దేశమేంటంటే ఆమెను రక్షణ లేకుండా ఒంటరిగా వదిలేయకూడదు అని. ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం, మనందరిళ్లలో జరిగేదే. ఒక ఆడపిల్ల రాత్రిపూట ఎక్కడికైనా వెళ్లాలంటే తండ్రో అన్నో తోడు వెళ్తారు కదా. మరి అదెలా అణచివేత అవుతుంది? అది బాధ్యత, అది ప్రేమతో కూడిన రక్షణ. చూడండి, వేల సంవత్సరాల క్రితమే మన ధర్మం స్త్రీల భద్రత గురించి ఎంత అద్భుతంగా ఆలోచించిందో. సరే, ఈ ఒక్క మనుస్మృతే కాదు, స్త్రీకి దక్కే ఈ గౌరవం గురించి మన మిగతా పవిత్ర గ్రంథాల్లో కూడా చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడు వాటిలో స్త్రీమూర్తిని ఎలా కీర్తించారో ఒక్కసారి చూద్దాం. అన్నింటికంటే ముందు మన సంస్కృతిలో పూజ ఎవరితో మొదలవుతుంది? అమ్మతో. మనం నేర్చుకున్న మొదటి పాఠం మాతృదేవోభవ. అంటే తల్లే మొదటి దైవం, తల్లి తర్వాతే తండ్రి, ఆ తర్వాత గురువు, ఆ తర్వాతే దేవుడు. ఆలోచించండి, ఇంతకంటే గొప్ప స్థానం ఇంకేముంటుంది చెప్పండి? ఇక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు భాగవతంలో ఏం చెప్పారో తెలుసా? స్త్రీ అంటేనే త్యాగం, ఆశ్రయం, స్వచ్ఛమైన ప్రేమ, వీటన్నింటికీ ప్రతిరూపం అని చాలా గొప్పగా వర్ణించారు. ఇక జగద్గురువు ఆదిశంకరాచార్యులు చెప్పిన ఈ ఒక్క మాట చాలు మాతృత్వం ఎంత గొప్పదో చెప్పడానికి. కుపుత్రో జాయేత క్వశ్చిదపి కుమాతాన భవతి. అంటే ఈ ప్రపంచంలో ఒక చెడ్డ కొడుకు పుట్టొచ్చేమో కాని ఒక చెడ్డ తల్లి మాత్రం ఎప్పుడికీ ఉండదు. ఆ తల్లి ప్రేమ అంత స్వచ్ఛమైనది, అంత గొప్పది. మరి ఇంత గొప్పగా స్త్రీ గురించి చెప్పిన మన ధర్మాన్ని ఎందుకు కొంతమంది తప్పుగా చిత్రీకరిస్తున్నారు? ఈ దుష్ప్రచారం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక చిన్న కథ విందాం. దానికంటే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ధర్మ గ్రంథాలు అనేవి మహాసముద్రాల లాంటివి. ఊహించండి, ఒక్క వేదాల్లోనే 20,000కు పైగా మంత్రాలు, రామాయణంలో 24,000 శ్లోకాలు, ఇక మహాభారతంలో అయితే ఏకంగా 1,00,000కు పైగా శ్లోకాలు. ఇంత పెద్ద జ్ఞాన సముద్రంలోంచి తమకు అనుకూలంగా ఉండే ఒకే ఒక్క పదాన్ని లేదా వాక్యాన్ని బయటకు తీసి దాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేయడం ఎంత సులభమో కదా. సరే, ఇక కథలోకి వద్దాం. ఒక ఊర్లో ఒక వ్యక్తి సంతలో ఒక మంచి మేకపిల్లను కొనుక్కుని దాన్ని భుజంమీద వేసుకుని ఇంటికి బయల్దేరాడు. దారిలో 4 దొంగలతన్ని చూశారు. వాళ్ళొక ప్లాన్ వేశారు. మొదటి దొంగ ఎదురుగా వచ్చి, అయ్యా, ఏంటి ఈ కుక్కపిల్లను భుజంమీద మోస్తున్నారు అన్నాడు. అతను, ఇది కుక్క కాదు, మేక అని చెప్పి ముందుకు వెళ్ళాడు. కాసేపటికి రెండో దొంగ ఎదురొచ్చి మళ్ళీ అదే మాట అన్నాడు. తర్వాత మూడోవాడు, నాలుగోవాడు, నలుగురు ఒకే మాట చెప్పేసరికి అతనికి తనమీద తనకే అనుమానం వచ్చింది. అరే, నిజంగానే ఇది కుక్కేనేమో, నేను భ్రమపడుతున్నానేమో అనుకుని ఆ మేకపిల్లనక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. చూశారా,
ఇప్పుడు మన ధర్మం విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. కొంతమంది స్వార్థపరులు ఒకే అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసి మన సంస్కృతి మీద మనకే సందేహాలొచ్చేలా చేస్తున్నారు. ఆ దొంగల మాటలు నమ్మి ఆ వ్యక్తి తన మేకను ఎలాగైతే పోగొట్టుకున్నాడో మనం కూడా వాళ్ల మాటలు విని మన ధర్మం యొక్క గొప్పతనాన్ని దూరం చేసుకోకూడదు. అయితే మరి మన ధర్మ గౌరవాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన గొప్ప సాంప్రదాయాల్లోనే అసలైన అర్థాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? మన సంస్కృతిలో చూడండి, సోదరి క్షేమాన్ని కోరుతూ భగిని హస్త భోజనం అనే ఎంత అద్భుతమైన సంప్రదాయముందో. సొంత అక్కాచెల్లెలి చేతి భోజనం తిని ఆమెకు బహుమతులిచ్చి ఆమె ఎప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకునే గొప్ప సంస్కృతి మనది. ఇది స్త్రీ పట్ల మన ధర్మానికున్న ప్రేమకు, గౌరవానికి కేవలమొక చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. 1. మన ధర్మం స్త్రీని ఒక్కరోజు కాదు, ప్రతిరోజు గౌరవిస్తుంది. 2. మనుస్మృతిలో చెప్పిన స్వాతంత్ర్యమనేది అణిచివేత కాదు, అది రక్షణ. 3. మన గ్రంథాల్లో తల్లికి దైవంతో సమానమైన స్థానమిచ్చారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది 4వది, మన సంస్కృతి మీద ఇలాంటి దుష్ప్రచారాలు జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. సో మహిళా శక్తిని కేవలం ఒక్క రోజుకే పరిమితం చెయ్యకుండా ప్రతిరోజూ వాళ్లను గౌరవించుకుందాం. మన సనాతన ధర్మం స్త్రీకి ఇచ్చిన ఆ అద్భుతమైన స్థానాన్ని అర్థం చేసుకుని దాన్ని కాపాడుకుందాం. ఈ విశ్లేషణ, ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ జ్ఞానాన్ని అందరితో పంచుకోవడానికి షేర్ చేయండి. అలాగే వేద వ్యాస అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.